మ్యాజిక్ ఫిగర్ ఉండటంతో విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించారు. దీంతో ఆలస్యం చేయకుండా రేపే సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని విజయ్ భావిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరవుతారని తెలుస్తోంది. రైట్, 120 మంది మ్యాజిక్ ఫిగర్ 118 అయితే 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని గవర్నర్కి చూపించినట్లుగా తెలుస్తోంది విజయ్. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. తమిళనాడు సీఎంగా విజయ్ అనే నేను అనేటువంటి పదం స్టేట్మెంట్స్ రేపు వినబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం కనబడుతోంది. రేపు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో, చెన్నై సెంట్రల్లో ఉంది ఈ స్టేడియం. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ని ఎట్టకేలకు గవర్నర్ రాజేంద్రన్ ఆహ్వానించారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి అటు నటి త్రిష కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో జననాయకన్గా ఉన్న విజయ్ రేపు తమిళనాడు ప్రజలకు జననాయకన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి సమయం ఆసన్నమైంది. రేపు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జననాయకన్గా ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు విజయ్. చెన్నై సెంట్రల్లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ గత 3 సార్లు కలిసినటువంటి భేటీలో గవర్నర్ సూచించిన విధంగా తన సంఖ్యాబలాన్ని గవర్నర్కి నిరూపించుకున్నారు. ఇప్పుడు విజయ్ 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో గవర్నర్ దగ్గరికి వెళ్లారు. 4వ సారి